ప్రముఖ నటి భానుమతి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఒక సూపర్ స్టార్. అయితే ఆవిడ అనేక రకాల క్యారెక్టర్ ఇస్తారు. చండీరాణిని మొదలు పెట్టుకొని అనేక క్యారెక్టర్లు ఇస్తారు. కానీ ఆవిడకి గ్లామరస్ రోల్లో నటించాలని కోరుకుండేది. దానికి సంబంధించిన ఒక స్క్రిప్ట్ వరకు కూడా రెడీ చేసుకున్నారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం, ఆ కథనం ప్రకారం ఆవిడ ఒక స్విమ్ సూట్లో నటించవలసినటువంటి అవసరం వచ్చింది. దానికి ఆవిడ ఏం చేశారంటే, మరి అప్పుడున్నటువంటి స్టిల్ కెమెరాతో ఫోటోలు తీయించుకున్నారు. అలాగే 2 రీల్స్తో పిక్చరైజేషన్ కూడా చేశారు. అన్ని ప్రివ్యూ చూసిన తర్వాత మరి అందరికీ డౌట్ వచ్చినటువంటి సంగతి ఏంటంటే, సమాజంలో భానుమతికి ఒక ఇమేజ్ ఉంది, ఈ స్విమ్ సూట్ వేసుకొని సినిమా రిలీజ్ చేస్తే ఏమైనా ఇబ్బంది పడతామని ఆలోచించి లాస్ట్ మినిట్లో ఈ స్క్రిప్ట్ని పక్కన పెట్టేశారు. కానీ తర్వాత దాని దగ్గరికి వచ్చే నిర్మాతలందరికీ కూడా ఒకప్పుడు నేను తీసుకున్న స్టిల్ ఇదని కూడా ఆవిడ చూపించేవారు. ఆ విధంగా మనకు ఆ సినిమా కనుక రిలీజ్ అయి ఉంటే స్విమ్ సూట్లో భానుమతి కనిపించి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఉండేవారు.